మోయిన్ మొబైల్స్ మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్, షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేటీ రోడ్, నందికొట్కూర్. సెల్ 9346817722 మరియు 8099660606. ఈ నెల 19వ తేదీన గొప్ప ప్రారంభం. కెనరా బ్యాంక్, బైరెడ్డి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, నందికొట్కూరు. బంగారంపై కేవలం 4% వడ్డీతో 3 లక్షల వరకు రుణాలు మరియు గృహాలపై, వాహనాల కొనుగోలుపై అతి తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కలదు. సంప్రదించండి బ్రాంచ్ మేనేజర్ నవీన్ తేజ. సెల్ 9492577025. కలలన్నీ తీరే నీతోనే, గమ్యాన్ని చేరే నీతోనే, నా తోడుగా వెన్నుంటూ నా కోరికలను తీరుస్తూ సదా నాతోనే ఈ మేలైన అనుబంధం. తోడుగా నేనుంటా అనుక్షణం, ప్రతి క్షణం, ప్రతి మలుపులో నాతోని. ఈ దీపావళికి కోట్ల మంది మనసులు చూరగొంటూ హీరో మైళ్ల తరబడి స్నేహం సాగిపోతూనే ఉంటుంది. వివరాలకు విఎంకే హీరో మోటార్స్ షోరూమ్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, కేజీ రోడ్, నందికొట్కూరు. సెల్ 9030252355, 98662432. టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఐజయ్య బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. బీసీ నాయకులు కురుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి. వంట గ్యాస్ ధరలను తగ్గించాలని పటేల్ సెంటర్లో ఆందోళన చేపట్టిన ఐద్వా ఎస్ఎఫ్ఐ నాయకులు. పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే ఐజయ్య, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే జీవితం ఒక దార్శనికమని, బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపమని, ప్రతి ఒక్కరూ ఆయన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన పూలే భారతదేశ పునాదిలో పేరుకుపోయిన అగ్రకులాల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఆలోచనా పరుడని, మతోన్మాదంపై నిరంతరం పోరాటం చేశాడని, 1873లో సత్యశోధక్ స్థాపించి
కుల వివక్ష లేకుండా చేయాలనే సంకల్పంతో ఆయన చివరి శ్వాస వరకు పోరాడారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాళ్ళూరి శివప్రసాద్, చెరుకుచెర్ల సుధాకర్ రెడ్డి, జమీర్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 128వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆనాటి భారతదేశంలో ఉన్న కుల వివక్ష కానీ, వెనకబాటితనం పైన కానీ, స్త్రీ విద్య కోసం కానీ పాటుపడిన గొప్ప వ్యక్తి ఆయన మహారాష్ట్రలో జన్మించినప్పటికీ కూడా దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజల సమస్యలపైన, స్త్రీ విద్య కోసం పాటుపడిన గొప్ప నాయకుడు. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా దేశంలోని సమస్యలపైన పోరాడిన గొప్ప వ్యక్తి. జ్యోతిరావు పూలే గారు 1927వ సంవత్సరంలో మహారాష్ట్ర జిల్లాలోని సతారా డిస్టిక్లో జన్మించడం జరిగింది. అంటే సుమారుగా ఇప్పటికి 191 సంవత్సరాలు అయింది ఆయన జన్మించిన తర్వాత కూడా ఆయన సావిత్రి పూలే గారైన ఒక మహా సాధ్విని వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి సమాజ సేవకు ఎంత కృషి చేసినారో, సమాజంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరూ సమానమేనని, బీసీ కులాలనే అయితేనే, ఎస్సీ కులాలు అయితేనే, ఎస్టీ కులాలు అయితేనే గర్వించదగ్గ విషయంగా వాళ్ళు పోరాడి సమాజంలో ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ తొలగించాలని బాగా కృషి చేసిన సంగతి మనకందరికీ తెలుస్తూనే ఉంది. సావిత్రి పూలే గారు అయితే స్త్రీ యొక్క సంక్షేమ పథకాలకైతేనేమి, లేకుంటే స్త్రీ ఉద్ధరణకైతేనేమి చాలా పాటుపడినారని కూడా మనం తెలుసుకుంటున్నాము. ఆమె బతికినంతకాలం కూడా ప్రతి ఒక్క మహిళ కూడా విద్యావంతురాలై ఉండాలా, చదువుకొని బాగా పైకి రావాలా అనే ఉద్దేశంతోనే స్త్రీ సమాజం కోసం పోరాడిన వ్యక్తిగా మనము చరిత్రలో చూస్తున్నాము. సతీ సగనము అనే ఇంతకుముందు ఒక దురాచారాన్ని పారద్రోలి ప్రతి ఒక్క వితంతు కూడా తర్వాత పురుషుల్లాగానే వివాహం చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదని ఈ యొక్క స్త్రీలను ఉద్ధరించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన 128వ వర్ధంతిని బీసీ నాయకులు కురుమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో కులాల మూలాల్ని వివరించిన తాత్వికుడని, 150 సంవత్సరాల క్రితమే స్త్రీ విద్య కోసం పాటుపడిన మేధావి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన అన్నారు. అదేవిధంగా భారతదేశంలో కుల నిర్మూలన కోసం రాజీ లేని పోరాటం చేసిన విప్లవకారుడని, బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచిన విప్లవ జ్యోతి పూలే అని, 19వ శతాబ్దంలోనే మన దేశంలో ఉన్న సామాజిక అసమానతలపై ఉద్యమం చేసిన వీరుడని, ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. నందికొట్కూరులో 128వ వర్ధంతి దినోత్సవాన్ని ఈరోజు మన పూలే గారి వర్ధంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి తోడ్పడేటువంటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన విద్యార్థులకైతేనేమి, పేద విద్యార్థులకు విద్యా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాడు. అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే, ఆమె యొక్క ఈ మహిళలకు విద్య అనేది ఖచ్చితంగా అవసరమనే ఉద్దేశంతో ఆమె మొట్టమొదటిసారి మన ప్రధాన ఉపాధ్యాయురాలు. అదేవిధంగా ఆమె వచ్చేసి వాళ్ళు సైతం వాళ్ళ ఆస్తులను కూడా విద్యాభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి, బీసీ ఎస్టీ మైనార్టీ కార్యక్రమాలకైతేనేమి వాళ్ళు చాలా ఉన్నతమైన కృషి చేసి ఈ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా చేసి ఉన్నటువంటి మహానీయులు. వాళ్ళ యొక్క ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మనం అందరము జరుపుకొని ఈ యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మనం తోడ్పడాలని, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఐద్వా మహిళా నాయకురాలు షాజిదాబీ డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయం నుండి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి పటేల్ సెంటర్ లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, గ్యాస్ సిలిండర్ ధరలను ఇష్టారీతిగా పెంచేస్తున్నారని, అలా పెంచడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలపై అధిక భారం పడుతుంది
పడుతుందని, తమ దగ్గర అధిక ధరలు వసూలు చేసి తిరిగి తమ అకౌంట్లో జమ చేయడం ఏమిటి అని వారు ప్రశ్నించారు. సిలిండర్ పై సబ్సిడీని తగ్గించి సిలిండర్ ధర నిర్ణయించాలని, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని, అదే రీతిలో సిలిండర్ ధరలను పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని, లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటిఐ నాయకులు లాజరస్, ఎస్ఎఫ్ఐ నాయకులు వాసు తదితరులు పాల్గొన్నారు. ఐద్వా మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి షాజిదాబి. గ్యాసు ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రతిదీ కూడా ఫస్ట్ అలవాటు చేసి పెడతాది. అలవాటు చేసేంత వరకు తక్కువ రేట్లో ఉంటాయి ఏదైనా కానీ. ఈ గ్యాస్ కూడా అదే పద్ధతిలో నడిపిస్తుంది. ఫస్ట్ తక్కువ రేట్లు ఉండే, ఆ తర్వాత అందరు కూడా పొయ్యి అనేది మానుకున్నారు. కట్టెలు అనేది వాడటం లేదు, కట్టెలు కూడా దొరకటం లేదు. ఎప్పుడన్నా ఏమన్నా అవసరం పడి ఎవరన్నా బాలింతలు నీళ్లు కాగబెట్టుకోవాలని అంటే కట్టెలు పోతే కట్టెలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి, దొరకటం లేదు అసలు కట్టెలు కూడా. ఆ పద్ధతిలో చేసింది ఈ ప్రభుత్వము. ఈ రోజు గ్యాస్ తీసుకోవాలంటే 1,025 రూపాయలు ఇళ్ల కాడికి తెచ్చిస్తే తీసుకుంటున్నారు. ఇదేంది ఇన్ని డబ్బులు తీసుకుంటే ఎక్కడి నుండి వస్తాయి మా బీద వాళ్ళ కాడ అని చెప్పి అడిగితే వివరిస్తే మహిళలు అది కాదమ్మా 400 600 బ్యాంకులో పడతాయి, మీ డబ్బులు మీకే ఉంటాయి అని అంటుంది. కానీ ఈడ పూట జరగటం లేదు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్ లో కలుద్దాం. ధన్యవాదాలు. ఆన్సర్ కమ్యూనికేషన్ వారి స్పెషల్ ఆఫర్ రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ 15,500 విలువ చేసే మొబైల్ కేవలం 14,999 రూపాయలకు మాత్రమే. మా వద్ద అన్ని రకముల మొబైల్స్ లభించును. అడ్రస్ ఆన్సర్ కమ్యూనికేషన్స్, పటేల్ సెంటర్, నందికొట్కూరు.